స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. కుజుడు మనకి మేషరాశిలో, వృషభంలో గురుడు, మిథునంలో రవి శుక్రులు, బుధుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, ఆ తర్వాత రాహువు వ్యయ స్థితిగతుడు, లాభంలో శని. ఈ యొక్క గ్రహ సంచారం వలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు. చక్కగా రాణింపు ఉంటుంది. ఎవరైతే ప్రమోషన్స్ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మేషరాశి వారి ఈ వారంలో ప్రమోషన్స్ అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాల్లో కొంచెం ఎలక్ట్రానిక్స్, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు, వజ్ర వైఢూర్యాలు వ్యాపారాలు, జమ్ స్టోన్స్, జ్యువెలరీ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం సేల్స్ తక్కువగా ఉంటుంది. బియ్యము, తర్వాత హోటల్స్, రెస్టారెంట్లు, పబ్బులు ఇటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే ఆయిల్, ఫెర్టిలైజర్స్, తర్వాత ఇనుము బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో, వీసాల్లో వీళ్ళకి ఏ విధమైనటువంటి అడ్డంకులు రావు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకుండా ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. విదేశాల నుంచి మీ బంధువులు రావడం, అలాగే విదేశాలకి ఈ మేషరాశి వారు వెళ్ళి బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వారికి నీలాప నిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో అనవసరమైనటువంటి ఆందోళనలు, అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే మీకు ఈ వారములో చక్కగా ఒక నల్లగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిచయం అవడం, అతని వల్ల మీకు లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఏదైనా సరే పని మనకి ఇంతవరకు అవ్వడం లేదండి, జాప్యంగా ఉందనే పనులు చక్కగా ముగుస్తాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్రుడికి జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు కరెక్ట్గా ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మహామంత్రంతో ఇంట్లో శుక్రవారం నాడు మహాలక్ష్మి తల్లి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. తులసీదేవికి పూజలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు.